మారుతున్న కాలంలో మగవారి దుస్థితిని ముందే ఊహించారేమో దివంగత డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ. ఆయన 25 ఏళ్ల కిందట తీసిన జంబు లకిడి పంబా సినిమా నేటి సమాజానికి సరిపోయేలా కనిపిస్తోంది. ఈ సినిమాలో భర్తలపై భార్యలు అజమాయిషీ చేసే పరిస్థితి వస్తుంది. ఆ సినిమాలో ట్విస్ట్ కి నేడు సమాజంలో కనిపిస్తున్న ట్విస్ట్లకు కారణాలలో కొంత తేడా ఉన్నా సన్నివేశం మాత్రం ఒక్కటే. జంబు లకిడి పంబా సినిమాలో ఓ ఆడరుషి ఇచ్చిన నీళ్ల మందును ఓ ఊరులోని ప్రజలను తాగించడం వల్ల కాలం ఒక్కసారిగా తలకిందలవుతుంది. నేడు మద్యం అనే మందు కారణంగా కాలం తలకిందులుగా మారుతోంది. దీంతో భార్యలను భర్తలు కొట్టే రోజులు పోయి భర్తలను భార్యలు చావగొడుతున్న సందర్భాలు ఎక్కువైపోతున్నాయి. ఇది ఉత్తిమాట కాదండో. ఓ సర్వే సంస్థ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఏమిటి ఆ సర్వే సంస్థ వెల్లడించిన వాస్తవం? భర్తలను భార్యలు చావబద్దడం ఏమిటి అని అనుకుంటున్నారా? ఇది తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆసక్తికర అంశాలతో పాటు రాజకీయ, ప్రజా ఉపయోగకర కథనాల కోసం మా ఛానల్ను అందరికీ షేర్ చేయండి. లైక్ కొట్టండి. ఇటీవల భార్య బాధితుల సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఇది మాకు తెలిసిందే అని అంటారా? భార్య బాధిత సంఘాలు ఏర్పడటానికి వెనక ఓ కారణం ఉంది. ఆ కారణం ఏమిటో ఓ సర్వే సంస్థ తన సర్వే నివేదికలో స్పష్టంగా చెప్పేసింది. రోజు రోజుకు భర్తలపై భార్యల దాడులు పెరుగుతుండటంతో మగవారికి రక్షణ కోసం భార్యలపై గృహ హింసా కేసులు పెట్టేలా చట్టం తేవాలని ఇటీవల భార్య బాధితుల సంఘం ప్రతినిధులు కొత్త డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు. తాజా సర్వే రిపోర్ట్తో భార్య బాధితుల డిమాండ్కు మరింత బలం చేకూరేలా కనిపిస్తోంది. కాలం మారుతోందన్నది ఎంతటి వాస్తవమో వాటి పర్యవసానాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజా సర్వే రిపోర్టు చూస్తుంటే ఈ విషయానికి నిజమే అనకమానరు. ఇన్ని రోజులు భార్యలను భర్తలు కొట్టేవాళ్లని, చిత్రహింసలు పెట్టేవాళ్లంటూ వార్తలు వినేవాళ్లం. కాని ఇప్పుడు అలా కాదు. భర్తలే భార్యల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు. ఆ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది కూడా. ఇదే విషయాన్ని బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఎక్కడ చూసినా భార్యను వేధిస్తున్న భర్త, పెళ్లాన్ను కొట్టిన మొగుడు, కట్టుకున్నదాన్ని చిత్రహింసలు పెడుతున్న కర్కోటకుడు అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో హెడ్డింగులు పెట్టి ప్రచురించే వార్తలు చూశాం. ప్రతిసారి భార్యలను బాధితులుగా, భర్తలను నిందితులుగానే చూశాం. కానీ భర్తలు కూడా బాధితులు ఉన్నారండోయ్. పెళ్లాల చేతిలో చావు దెబ్బలు తింటూ పంటిబిగువనే బాధను అనుభవిస్తున్న మొగుళ్లు చాలా మందే ఉన్నారంట. అది కూడా తెలంగాణలోనే ఎక్కువగా ఉండటం ఆలోచించదగ్గ విషయమే. దేశంలో భర్తలపై భార్యల దాడులు పెరుగుతున్నాయని, వివిధ కారణాలతో భార్యల చేతిలో చావు దెబ్బలు తింటున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందంటూ బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ఇలా చావు దెబ్బలు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులే ఎక్కువగా ఉంటున్నారని సర్వే పేర్కొంది. దేశంలో భర్తలపై జరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్పై ఈ సంస్థ చేసిన రీసెర్చ్ను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. దేశంలో భర్తలపై దాడులు 15 ఏళ్లలో సుమారు 5 పెరిగినట్టు ఈ సర్వేలో గుర్తించారు. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భార్యలు తమ భర్తలపై చేయి చేసుకుంటున్నారని వెల్లడించింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని సర్వే అభిప్రాయపడింది. 2006లో 1000లో 7 మాత్రమే భర్తను కొట్టేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 36కు పెరిగిందని పేర్కొంది. అయితే ఇతర దేశాల్లో గృహ హింసా చట్టాలు మహిళలతో పాటు పురుషులకు రక్షణ కల్పించేలా ఉండటం గమనార్హం. కానీ ఇండియాలో మాత్రం మహిళలకు మాత్రమే ఉన్నాయి. కాగా ఈ చట్టాల్లో మార్పు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది. ఇతర దేశాల్లో చేసిన చట్టాలను కూడా సర్వే రిపోర్ట్లో పొందుపర్చటం గమనార్హం. అందులోనూ తెలంగాణలో భర్తలపై భార్యల దాడులు గణనీయంగా పెరుగుతున్నాయని సర్వే పేర్కొంది. ఇందుకు ప్రధాన కారణం మగాళ్లు మద్యానికి బానిసలై భార్యలను వేధించడమేనని సర్వే పేర్కొంది. 10 ఏళ్లలో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిపోవటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులు జనాలకు మందు తాగించే సంస్కృతి విపరీతంగా ఎక్కువైందన్నారు. చాలా మంది భర్తలు మద్యానికి బానిసలై భార్యాబిడ్డలను పట్టించుకోవడం లేదు. ఫలితంలా కుటుంబంలో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో రోజూ ఏదో చోట తాగొచ్చి భార్యలను వేధిస్తున్న వ్యక్తులు హత్యకు గురవుతున్న వార్తలు పలకరిస్తూనే ఉన్నాయి. భార్యతో పాటు కన్నబిడ్డలు, తల్లిదండ్రులే మందుబాబులను హతమారుస్తున్న ఘటనలు బోలెడు జరుగుతున్నాయి కూడా. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.